నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రైతు దేశానికి వెన్నెముక, రైతు రాజు. రైతు లేనిదే వ్యవసాయం లేదు. ఇలా ఎంత చెప్పినా తక్కువే. నేడు వ్యవసాయం పండగల రైతులు శ్రమ కోర్చి పంట తీసి అమ్ముకుందామని మార్కెట్ కు పోతే అక్కడే అసలు కథ ఉంది. మొక్కజొన్న రైతులు తిప్పలు అన్ని ఇన్ని కావు. కాంటాలైన ధాన్యంను మిల్లులకు తరలించాలి అంటే లారీల కొరత, కొన్న ధాన్యంను నిల్వ చేయాలి అంటే గోదాంల కొరత. ఈ వింత పరిస్థితులు నేడు యావత్ రైతాంగం ఎదుర్కొంటున్నారు. రాత్రనక పగలనక చెనుకాడ కావాలి. అలాగే అమ్మిన పంట మిల్లుకు పోయేదాకా కుప్పకాడ కావాలి. కంటికి కునుకులేక ఇంటికి వెళ్లలేక తిప్పలు పడుతున్న రైతన్నలు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తూ మద్దతు ధరను అందిస్తూ ప్రోత్సహిస్తున్న గోదాములు ఖాళీలేక లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారు రైతన్నలు. పంట ఉత్పత్తులు పెరిగాయి, మార్కెట్ రంగం అందుబాటులో ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కడో చిన్న లోపాలు కానవస్తున్నాయి. రోడ్లపై కళ్లాలు ఏర్పాటు చేసుకుని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే, జరగరాని నష్టం జరిగితే బాధ్యులు ఎవరు? రైతులా, అధికారులా, రాజకీయ నాయకులా? ఇలా జవాబులేని ప్రశ్నలు. ఇది రాష్ట్రంలోని మొక్కజొన్న రైతుల కష్టాల కడలిపై మెట్రో ఉదయం ప్రత్యేక కథనం.